రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అలర్ట్ అయ్యారు అన్ని శాఖ మంత్రులు. జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపైన సూచనలు చేశారు మంత్రులు. ఇక మరో 24 గంటల పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రజలు వాగులు దాటడానికి ప్రయత్నించవద్దని సూచించారు మినిస్టర్లు. రాష్ట్రంలో అతి భారీ వర్షాలు పడుతుండటంతో అన్ని శాఖల మంత్రులు ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. ముందస్తుగా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కీలక రివ్యూ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికారులు 24 గంటలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నీటిపారుదల శాఖలో లష్కరు నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ విధి నిర్వహణలో ఉండాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్. వచ్చే 72 గంటల్లో భారీ వర్షాలు కురవచ్చనే అలర్ట్ హెచ్చరిక మెట్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇష్యూడ్. I want to request all irrigation department officials, ENCలు కానీ చీఫ్ ఇంజనీర్లు కానీ రైట్ డౌన్ టు ద లాస్ట్ లస్కర్, మీరు మీ యొక్క డ్యూటీ ఎక్కడ ఉందో మీరు అదే ప్లేస్లో ఈ 72 గంటలు ఉండాలి. ఇవన్నీ కూడా ఆల్ వాటర్ బాడీస్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. ఎవరూ సెలవుల్లో ఉండొద్దని, కాలువలు, చెరువులు, ప్రాజెక్టులు అన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భారీ వర్షాలకు చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని, ఇంకా వరద వచ్చే పరిస్థితి ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాలువలకు, చెరువులకు ఎక్కడైనా గండ్లు పడితే నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి. కలెక్టర్లతో, నీటిపారుదల ఉన్నతాధికారులతో నిరంతరం సమాచారం అందించాలని చెప్పారు. మీటింగ్లో రాష్ట్రంలో ప్రాజెక్టులు, చెరువులు, కాలువల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మంత్రి. కృష్ణా, గోదావరి, ఇతర నదుల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో డీటెయిల్స్ తీసుకున్నారు మినిస్టర్ ఉత్తమ్. భారీ వర్షాలతో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్ఎంఓలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు, సిబ్బంది 3 రోజులు ఖచ్చితంగా దవాఖానాల్లోనే ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు, గర్భిణులకు వెంటనే వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న గర్భిణులను హాస్పిటళ్లలోని బర్త్ వెయిటింగ్ రూమ్స్కు తరలించి సేవలందించాలని సూచించారు దామోదర రాజనరసింహ. అంబులెన్స్లు, 102 వాహనాలు రెడీగా ఉంచుకోవాలన్నారు. రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి సీతక్క. వాగులు, చెరువులు, నదుల దగ్గరకు వెళ్లొద్దన్నారు. రాత్రిపూట బయటకు రావద్దని సూచించారు. వర్షాలతో ములుగు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉందన్నారు. ప్రజలు వాగులు దాటడానికి ప్రయత్నించవద్దని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కలెక్టర్లు, అధికారులు, పోలీసులు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు సీతక్క. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా వాగుల దగ్గర గాని, చెరువుల కాడికి గాని మరి రాత్రిపూట బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. తడిసినటువంటి గోడలు, కప్పులు ఉన్నటువంటి ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ములుగు జిల్లా కాడికి వస్తే ఒకవైపు గోదావరి, మరొక వైపు జంపన్న వాగులు, వంకలు ఉండడంతో పొంగి పొర్లేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లకుండా వాగులు దాటేటప్పుడు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా జిల్లాల్లో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రులు. వరద ప్రాంతాల్లో అవసరమైతే బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేయాలన్నారు. ప్రధానంగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు మంత్రులు.